హాయ్ వ్యూస్, వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ మెంటల్ టార్చర్. సాధారణంగా న్యూస్ ఛానల్ అంటే మనకు ఎక్కువగా కనిపించేది రాజకీయ నాయకుడు. కానీ ఈ మధ్య ఏ టీవీలో చూసినా ఓ పుణ్య దంపతుల జంట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఎవరా పుణ్య దంపతులు? వాళ్లే జీవిత, రాజశేఖర్. అసలు వీళ్ళిద్దరికీ చిరంజీవి అంటే ఎందుకంత పగ, అదేంటో ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. ఇప్పుడు ఈ మైక్ లోనే మాట్లాడాలా? లేదు, మీరు లిప్ మూమెంట్ ఇస్తే సాయి కుమార్ వచ్చి డబ్బింగ్ చెప్తాడు. అరే, మీరు చాలా బాగా జోకులు వేస్తారు. జీవిత కరెక్టే కదా? ఓకే, మన థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం. గమనిక, దయచేసి అబద్ధాలు చెప్పకండి. నా జామ్ జటకి నచ్చదు. ఒకవేళ మీరు అబద్ధాలు చెబితే తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాను. ఓకే. థర్డ్ డిగ్రీలో మీ ఫస్ట్ క్వశ్చన్, రాజకీయాల్లో ఎంతమంది నాయకులున్నా మీరు ప్రత్యేకంగా చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆప్షన్ ఏ, పర్సనల్ కక్షలో. ఆప్షన్ బి, ప్రజాక్షేమం కోసం. అరే జీవిత, ఆ మైక్ ఇటువు. నీకు ఎలా చెప్పాలో తెలియదు. స్టాప్. ఇది ప్రెస్ మీట్ కాదు. ఆవిడ చేతిలో మైకు మీరు, మీ చేతిలో మైకు ఆవిడ లాక్కోవడానికి. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. సరే సరే సరే, ఓకే. చూడండి, సినిమాల్లో ఎంతమంది హీరోలు ఉన్నారు, మేము ఎవరి మీదైనా చెప్పామా? లేదే. చిరంజీవి గారి మీద చెబుతున్నామంటే ఏనది, ఆ రక్తం తీసుకొని అన్యాయం చేశారు. అన్యాయం చేస్తే మాకు జీవితం ఏంటది తెలుగులో అదే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఆటోమేటిక్ గానా? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా అన్యాయం ఎక్కడ జరిగినా పసిగడతారన్నమాట. ఓకే రాజశేఖర్ గారు, మీరు ఇంకా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేదు. ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? చూడండి, వ్యక్తిగతంగా చిరంజీవి గారిపై మాకు ఎటువంటి కోపం లేదు. అది ఆన్సర్ ఆప్షన్ ఏ, పర్సనల్ కక్షతోనే చేసాం. ఓహో, అదన్నమాట అసలు మ్యాటర్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, మీరు చివరిగా సొంతంగా నిర్మించిన సత్యమేవ జయతే సినిమా సంకనాకి పోవడంతో అప్పుల పాలయ్యారని, డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారని అల్లు అరవింద్ ఆరోపణ. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఆయన చెప్పినట్టు సత్యమేవ జయతే హిట్టా పట్టా? చూడండి, ఫ్యామిలీ అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ బయటకు చెప్పుకుంటామా ఏంటి? అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? జీవిత, ఆ మైక్ లేవో. చూడండి, మేము అప్పులు చేస్తాము, లేకపోతే అడుక్కుతుంటాము. అది ఆయనకెందుకు? సత్యమేవ జయతే సినిమా సూపర్ హిట్. అమ్మా, అప్పా, నిల్లయ్యా, నిల్ల. లేదు లేదు, ఫ్లాప్. ఏంటి సార్, సత్యమేవ జయతే సినిమా సూపర్ హిట్ అని నేను ఎప్పుడైనా అన్నానా? అని చెప్పే లోపు మే కంప్యూటర్ యాక్షన్ తీసుకొని కొట్టింది. ఏంటి సార్ ఇది? సార్, దాంట్లో మేము ఆన్సర్ మాత్రమే ఫీడ్ చేస్తాం అంతే. సో అది ఆన్సర్ మాత్రమే వింటుంది. మిగతా సొల్లు కబుర్లన్నీ దానికి అనవసరం. సత్యమేవ జయతే సూపర్ హిట్ రాంగ్ ఆన్సర్. అందుకే పటా పీకింది. ఓకే, జీవిత రాజశేఖర్ గారు, మీ లాస్ట్ క్వశ్చన్. 1 మినిట్. జీవిత, ఈ మైక్ తీసుకో. ఏమి లేదు, నేను మాట్లాడుతుంటే మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది. సో లాస్ట్ ఆన్సర్ మా జీవిత చెబుతుంది. ఓకేనా? మీకు సినిమాల్లోనే అనుకున్నా, బయట కూడా డబ్బింగ్ అవసరమని నాకు ఇప్పుడు తెలిసింది. ఓకే, చిరంజీవి మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుండడం, దీన్ని తట్టుకోలేక జగన్ డైరెక్ట్ గా చిరంజీవిని విమర్శించలేక మీ ఇద్దరితోని తిట్టిస్తున్నాడని పబ్లిక్ లో ఒక టాక్. అవునా కాదా? అదే జీవిత, అలా చూస్తావేంటి? చెప్పు. కాదని చెప్పు మైక్లో. అమ్మా, అమ్మా, ఎన్నా అది కంప్యూటర్ మిస్టేకా? అవునవును, నిజమే. మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది. ఆమెని చెప్పమంటూనే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. మీకు పగరడం వలన ఆమె నిజం బయట పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ థర్డ్ డిగ్రీ విత్ నైస్ కోఆపరేషన్. ఇది ఈ రోజు థర్డ్ డిగ్రీ. మళ్ళీ మరో గెస్ట్ తో మీ ముందుకొస్తాడు మీ ఎంఎస్ మెంటల్ స్పెషలిస్ట్.